ఓటు వేసేందుకు నగరం నుంచి చాలామంది తమ స్వస్థలం వెళ్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఒకరోజు ముందు రాత్రి నుంచి ఎన్నికల రోజు మధ్యాహ్నం వరకు ఓట్లు వేసేందుకు జనం తరలి వెళ్తూ ఉంటారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ వేలాది మంది పలు జిల్లాలు గ్రామాలకు వెళ్లి తిరిగి వచ్చారు. ఆ సమయంలో నగర శివార్లు, వివిధ జిల్లాలకు వెళ్లే స్టేట్ హైవేలు, జాతీయ రహదారులపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. జిల్లా రహదారులపై విపరీతమైన ట్రాఫిక్తో పాటు రహదారులను కలిపే నగర రోడ్లపై కూడా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. గత అనుభవం దృష్ట్యా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ఆ సమస్యను అధిగమించే అవకాశం ఉంది. నగరంలో స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు వివిధ కారణాలతో హైదరాబాద్లో ఉంటున్న వారిలో చాలామందికి ఇప్పటికీ తమ ఊర్లలోనే ఓటు హక్కు ఉంటోంది. ఓటు వేసేందుకు వేలాది మంది స్వగ్రామాలకు వెళ్తూ ఉంటారు. రైళ్లు, బస్సులు, కార్లతో పాటు ద్విచక్ర వాహనాలు, ప్రైవేటు వాహనాలపై బయలుదేరతారు. ఒకే రోజు ఎన్నికలు ఉన్నందున దాదాపు అందరూ వెళ్లే, తిరిగొచ్చే సమయాలు ఒకేలా ఉంటాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అందరూ ట్రాఫిక్లో చిక్కుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వాహనాలన్నీ గ్రామాల వైపు బయలుదేరగా ఒక్కసారిగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ట్రాఫిక్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.